నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. కుమార్ స్టూడెంట్ ఇక్కడ మేడం దగ్గర ఫీవర్ ఉందని ఒక ఇంజక్షన్ వేసుకున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఇంజక్షన్ వేసిన దగ్గర సెప్టిక్ అవటం జరిగింది. ఒక 4 రోజులు జ్వరం వచ్చింది. సో ఆ దగ్గర నుంచి డాక్టర్ మాధవరావు గారు సార్ చూశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులోనే లోపాలు ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. దాని మీద డిఎంఎన్హెచ్ఓగా నేను ఆ డాక్టర్ గారికి, తర్వాత ఎవరైతే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారో వాళ్ళందరికీ మీద చర్యలు తీసుకోవడానికి ఒక నోటీస్ ఇచ్చాను. తర్వాత ఈ కాంపన్సేషన్ కూడా అబ్బాయి రికవర్ అయ్యే వరకు కూడా మొత్తం మేము అయిన ఖర్చు ఇంతవరకు అబ్బాయి ఈ హాస్పిటల్ చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయిన ఖర్చు మేము పెట్టుకుంటాం మేడం అని చెప్పేసి డాక్టర్ అమ్మ గారు, తర్వాత వాళ్ళ మరిది, వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. రిటర్న్ గా కూడా ఇప్పుడు ఇస్తారు. ఆ అబ్బాయిని మొత్తం ఫాలోఅప్ డిఎంఎన్హెచ్ఓ నుంచి చేస్తాము. మాధవరావు గారు సర్జన్ ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో సర్జన్ సార్ కూడా పూర్తిగా రికవరీ అయిపోతారు మేడం, నేను రికవరీ చేసి పంపించే బాధ్యత నాది అని ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యపరంగా చూసుకునే అమలు ఇదే ప్రయత్నం అంతా చేశాను నేను. సో ఆయనకి వైద్యం మంచి వైద్యం అందుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా పేషెంట్లకి, అలాంటి వారి కోసం చర్య తీసుకుంటారు. వైద్యము ఎవరైనా సరే వైద్యం చేయాలంటే డిఎంఎన్హెచ్ఓ సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇక్కడ సర్టిఫికేట్ లేదు కాబట్టి నోటీస్ ఇచ్చాను. ఇంకా వాళ్ళు ఇది హెసిడెన్స్ చేస్తే అది సీజ్ చేయడానికి వచ్చాను నేను. ముఖ్యంగా అదే ఆల్రెడీ లాక్ వేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదంట. అయినా దాన్ని సీజ్ చేసి వెళ్ళిపోతాను. ఇంట్లో వైద్యం అయితే చేయకూడదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నేను మూసేస్తానండి. ఎవరికి భయపడే క్వశ్చనే లేదు. చాలా చెప్పా, నేను ఈ జిల్లా కాబట్టి ఇంకో జిల్లా పోయి పని చేసుకుంటాను, కానీ ఇక్కడ అన్యాయంగా ఉండేదాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. డిఎంఎన్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ అనే డిగ్రీ స్టూడెంట్ జ్వరం వచ్చి వాసిని మేడం ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ డిగ్రీకి పోయి ఇంజక్షన్ చేయించుకోవడానికి అక్కడ పోయినారు. భర్త ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఆ డాక్టర్ సూది నీకు వెనక వేయకోకుండా తొడగ వేసినందు వలన అది ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మాధవి హాస్పిటల్ నుంచి వాళ్ళు అడ్మిషన్ అయినారు. ఆ పిల్లోడు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏం చెప్పారు, ఇది రాబోయే కాలంలో నీకు పెద్ద ఎత్తున ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ అయ్యింది, కాబట్టి దీనిపైన మేము ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పేసి దానికి అయ్యే ఖర్చులని మొత్తం మంచి కూడా భారీ అయ్యాలని చెప్పేసి కట్టినటువంటి మాధురి హాస్పిటల్ యాజమాన్యం తెలుపగా, మేము పేదవాళ్ళము, ఈ డబ్బులు మేము కట్టలేము అని చెప్పేసి వాళ్ళ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు అందరినీ పిలిచి రాత్రి మమ్మల్ని పిలిచడం వలన ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది. ఉండి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మేమేం చెప్పామంటే, ఇక్కడ ఉన్నటువంటి సుహాసిని మేడం గారికి మీరు తక్షణమున వచ్చేసి ఈ పిల్లోనికి ఎంత ఖర్చు అవుతుందో లాస్ట్ వరకు కూడా మీరే భరించమని చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న స్టూడెంట్స్ అడిగితే కూడా ఆ మేడం గారు వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన తర్వాత మరి మేము ప్రజా సంఘాలుగా వచ్చి మొత్తం ఈ రోజు వచ్చి మేడం గారిని అడిగి అదే డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి డిఎంహెచ్ఓ గారితో సహా మేమంతా కలిసి అక్కడ పోయి హాస్పిటల్ పోయి అడిగి, ఏమ్మా ఇక్కడ ఉన్నటువంటి పిల్లగాడు ఆ స్టూడెంట్ ఈ బాస్కెట్ ప్లేయర్ అంట, చిన్న పిల్ల, వెరీ పూర్ ఫ్యామిలీ, పేదవాళ్ళు వాళ్ళకి ఆ పిల్లోనికి చూడాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేయగా డిఎంహెచ్ఓ గారికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఒక 2-3 సూచనలు చెప్పారు. మీరు ఇంట్లో మీరు ట్రీట్మెంట్ చేయడానికి మీకు రూల్స్ లేవు, మీకు అథారిటీ లేదు అని చెప్పేసి ఒకటి చెప్పింది. రాబోయే కాలంలో ఆ పిల్లలకి ఏమనైతే కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పిల్లోనికి లాస్ట్ కి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులన్నీ కూడా ఆ హాస్పిటల్ వాళ్ళే, సుహాసిని మేడం ఎంబీబీఎస్ డాక్టర్ గారే భరిస్తారు, వాళ్ళ స్టాఫ్ భరిస్తారని చెప్పేసి తెలియజేశారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మేము విరమించినాము. ఎందుకంటే ఆ పిల్లలకి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ విరమించుకుంటున్నాం. ముఖ్యంగా చేసిన పత్రికా విలేకరులకు, అలాగే పిడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థులకు, అలాగే భవిష్యత్తులో ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కాబోతున్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్, విద్యార్థి కూడా పేరున ఆ ఉద్యమ జైబీం తెలుపుకుంటూ, ఇప్పుడు అన్నగారు చెప్పినట్లుగా గతంలో జరిగిన హాస్పిటల్ అయితేనేమి,
నిన్నటి రోజు జరిగిన హాస్పిటల్ గురించి అయితేనేమి డిఎంహెచ్ఓ గారికి ఎన్నో సందర్భాల్లో కూడా తెలియజేసాం. మేడం ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అన్న చెప్పాడు. ఈ రోజు ఎవరైతే ప్రవీణ్ కుమార్ అనే పిల్లవాడికి ఇంజెక్షన్ ఇచ్చడం, ఆ ఇంజెక్షన్ ఇంజురీ సర్జరీ కావడం కూడా ఈ రోజు మాదిరి హాస్పిటల్లో చూస్తున్నాం. వెంటనే ఇలాంటి అనర్హులైన డాక్టర్స్ ని, అలాగే ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్న అనంతపూర్ లోకల్లో ఉన్న పర్మిషన్స్ లేని ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పీడిఎస్యు, అలాగే రైతు కూలీ సంఘం, అలాగే ఏపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఏసీ తరఫున మీ అందరికీ కూడా గట్టిగా చెప్తున్నాం. వెంటనే మీరు విరమించుకోకుంటే, మీ లైసెన్స్లు మీరు తిరిగి క్యాన్సిల్ చేయించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన దిగి మీ అందరినీ కూడా అనర్హులని చెప్పేసి అందరినీ కూడా కోర్టు కేటుకి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే అర్హత లేని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అయ్యా దయచేసి మీకు చెప్తున్నా, మీ హాస్పిటల్స్ అన్ని మీరు వెంటనే వెళ్ళి డిఎంహెచ్ఓ గారిని కలిసి క్లోజ్ చేయించుకోకుంటే మేము పెద్ద ఎత్తున మీ హాస్పిటల్స్ క్లోజ్ చేయించాల్సి వస్తుంది. అలాగే డిఎంహెచ్ఓ గారు మేడం ఈ రోజు వచ్చేసి ఈ పిల్లవాడికి న్యాయం చేసి వెళ్ళారు. ఏ విధంగా అంటే అక్కడ అర్హులైన ఎవరైతే మనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి న్యాయం చేయమని చెప్పేసి గౌరవ సుహాసిని మేడం గారికి చెప్పారు. సుహాసిని మేడం గారు కూడా ఈ రోజు పిల్లవాడికి నిన్నటి నుంచి ఇంటికి వెళ్లే వరకు అయ్యే ఖర్చు కూడా మేము భరిస్తాము అని చెప్పేసి మేడం గారు కూడా చెప్తారు. మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఈ న్యాయం చేసిన జిల్లా డిఎంహెచ్ఓ గారికి కూడా మేము వందనాలు చెప్తున్నాం. అలాగే మేడం గారు మీరు కూడా ఇవన్నీ గుర్తులో పెట్టుకొని అనర్హులైన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ తెలియజేస్తూ జై భీమ్ జై ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా విషయం ఏంటంటే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో రసాయనాలను అబ్బాయి స్థానికంగా ఉన్నటువంటి క్లినిక్ లో ఇంజక్షన్ వేయించుకోవడం జరిగింది. ఆ ఇంజక్షన్ వికటించడం వల్ల ఆ అబ్బాయికి ప్రాబ్లం చేసి ఇన్ఫెక్షన్ కావడం జరిగింది. దాని ఇవ్వడం వల్ల వేరే హాస్పిటల్ మాదిరి హాస్పిటల్లో అబ్బాయి డాక్టర్స్ ఇచ్చారంటే ఇది ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ వల్ల అబ్బాయికి ఇన్ఫెక్షన్ అనేది జరగడం జరిగింది. ఆ అబ్బాయికి నడవలేని పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి డాక్టర్ చెప్పడం చేత ఈ విషయం పైన సంబంధిత డిఎంహెచ్ఓ గారికి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని మేము ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిఎంహెచ్ఓ గారు మాదిరి హాస్పిటల్ సందర్శించి అబ్బాయి స్థితిగతులు తెలుసుకొని తర్వాత తనకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది.